లాస్ట్ వీక్ మేము ఐకియాకి వెళ్ళాము. అక్కడ ఏం కొన్నామో మీకు చూపించబోతున్నాను. నేను ఈ 3 బాక్సెస్ అయితే తీసుకున్నాను. క్లోత్స్ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి. క్వాలిటీ కూడా అనిపిచ్చాయి నాకు. నెక్స్ట్ వచ్చి ఒక చిన్న బౌలు. ఇది నా దగ్గర 6 ఉండేవి. ఒకటి పగిలిపోయింది. అందుకనేసి దానికి రీప్లేస్‌మెంట్‌గా తీసుకున్నాను. ఒక 2 సర్వింగ్ బౌల్స్ కూడా తీసుకున్నాను. ఒక 6 ప్లేట్స్ లాగా తీసుకున్నాను. అంటే ఇది కొంచెం లోతుగా ఉంటుంది. చిన్న పిల్లలకి ఏదైనా తినిపించడానికి సెట్ అవుతుందని తీసుకున్నాను. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. దీనికి లిడ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. వేరే దానిదొస్తుంది. అందుకనేసి ఓన్లీ బౌల్ తీసుకున్నాను. ఇంకా కిచెన్‌లో డ్రాయర్స్‌లలో వేయడానికనేసి ఈ ట్రాన్స్‌పరెంట్ షీట్స్ తీసుకున్నాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇవి తీసుకోవాలని ఫైనల్‌గా తీసుకున్నా ఇప్పుడు. ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికనేసి ఈ ఫ్లవర్ వాస్ తీసుకున్నాను. ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అవి చేస్తున్నప్పుడు హ్యాండ్ గ్లౌజెస్ కావాలని తీసుకున్నాను. రెగ్యులర్ యూసేజ్ కనేసి ఇదొక బౌల్ తీసుకున్నాను. దీని లిడ్ అయితే ఎయిర్ టైట్‌ది కాదు. సో రెగ్యులర్‌గా నేను కర్రీ అది వండిన తర్వాత ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికైతే పనికొస్తుంది. సేమ్ అలానే ఈ ప్యాక్ ఆఫ్ 3 కూడా లాస్ట్ టైమ్ తీసుకున్నాను. కానీ దాంట్లో మీడియం సైజ్‌ది పగిలిపోయింది. అందుకనేసి మళ్ళీ ఇది కావాలనిపించి తీసుకున్నాను ప్యాక్ ఆఫ్ 3. ఈ ఒక బాక్స్ కూడా తీసుకున్నాను. దీని లిడ్ కూడా ఎయిర్ టైట్ తీసుకున్నాను. వుడెన్‌ది తీసుకున్నాను. బేకోన్ గియని యూజ్ చేసే హ్యాంగ్ గ్లోవ్ కూడా ఒకటి తీసుకున్నాను. కిచెన్ టవల్స్ తీసుకున్నాను ఇంకా ప్యాక్ ఆఫ్ 4. ఈ కవర్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. నేను కిచెన్‌లో ఎక్కువగా యూజ్ చేసే స్పాచులా ఒకటి తీసుకున్నాను. నాకిది బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఒకటుంది. ఇంకొకటి తీసుకున్నా. వాష్ చేయాల్సిన బట్టలు వేసుకోవడానికనేసి ఇదొక చిన్న బాస్కెట్ లాంటిది తీసుకున్నాను. దానికి లిడ్ కూడా ఇట్లా వచ్చింది. ఒక చిన్న వాటర్ ఫిల్టర్ ఇంకా స్టాండ్ తీసుకున్నాను. ఫైనల్ గా ఎప్పటినుంచో అనుకుంటున్న లక్కీ బ్యాంబూ ఒకటి తీసుకున్నా.